హలో గాయ్స్, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా తిరుపతి వచ్చాము అని. ఇప్పుడు టికెట్స్ తీసుకోవడానికి సర్వదర్శనం టోకెన్ కౌంటర్ దగ్గర అయితే లైన్ లో ఉన్నాము. 2 months బ్యాక్ నుంచి టికెట్స్ బుకింగ్ కోసం ట్రై చేసాము, అస్సలు అవ్వలేదు. ఎందుకంటే అన్ని బుకింగ్ అయిపోయాయి. ఫైనలీ టికెట్స్ అయితే దొరికాయి. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 3 o'clock కి దర్శనం అన్నమాట. చాలా ఆకలితో టిఫిన్ చేద్దామంటే అస్సలు ఎక్కలేదు. ఈ తాత ఎవరు రోడ్డు మీద తలకిందులుగా నుంచున్నారు. మేమైతే ఒక కమాండర్ పెట్టుకున్నాము. మా 8 members కి అలా సరిపోయింది అన్నమాట. అసలు టీ కాఫీ స్మెల్లే చూడను, అలాంటి తాగాల్సి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ టిఫిన్స్ నాకు చాలా డిఫరెంట్ గా అనిపించాయి. ఇడ్లీ విషయానికి వస్తే అసలు చెప్పక్కర్లేదు అన్నమాట. కొండపైకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ చెక్ పాయింట్ దగ్గర ఆపేశారు. వెహికల్స్ అండ్ లగేజ్ చెక్ చేస్తారంట. మళ్ళీ ఎవరి లగేజ్ వాళ్ళే తీసుకొని మోసుకుంటూ వెళ్ళాము. లగేజ్ చెకింగ్ అయిపోయాక మళ్ళీ మా మొత్తం లగేజ్ కమాండర్ లోకి అయితే ఎక్కించేసాం. మళ్ళీ కొండపైకి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయిపోయాము. స్వామివారిని ఎప్పుడు చూద్దామా అనే క్యూరియాసిటీ నాలో చాలా అంటే చాలా ఉంది. కొండ మీద రాళ్ళు అవి కిందన పడకుండా ఇలా సిమెంట్ తో కవర్ చేస్తున్నారంట. ఈ వ్యూ చూడండి, నేనైతే అలా చూస్తూనే ఉండిపోయాను. తిరుపతి అందాలైతే అద్దిరిపోయాయి నిజంగా. ఎప్పుడు ఫోన్లో తిరుపతి వీడియోలు చూసి నేను ఎప్పుడు చూస్తానా అనుకునేదాన్ని. ఫైనలీ రోజు గరుడకొండ లైవ్ లో చూస్తున్నా. ఫైనల్లీ మేమైతే కొండపైకి వచ్చేసాము. మా అత్తకి అన్ని తెలుసు కాబట్టి ముందే వెళ్ళిపోతుంది. ఇప్పుడు స్వామివారికి మొక్కు చెల్లించుకునే టైం అయిపోయింది. అంటే మా ధృతికి తలనీలాలు ఇవ్వడం అన్నమాట. ఎంత మంది ఉన్నారంటే వామ్మో, అస్సలు ఖాళీనే లేదు. తలనీలాలు ఇచ్చేవాళ్ళు వెళ్ళి కూర్చుంటే చాలు 2 minutes లో రఫ్ లాడించేస్తున్నారు ఆ బ్లేడ్ తో. మా ధృతి అయితే అస్సలు ఏడవలేదు. ఎందుకంటే మేము దానికి లిటిల్ కృష్ణ పెట్టేసి ఇచ్చేసాము. గోవిందా గోవిందా అని చెప్తూనే ఉంది. మేమైతే చాలా భయపడ్డాము ఎక్కడైనా స్క్రాచెస్ పడతాయేమో అని. కానీ ఆవిడ చాలా అంటే చాలా స్మూత్ గా తీశారు. మా ధృతి కొంచెం కొత్తగా కనిపిస్తుంది. అద్దంలో చూపించి నీ తలేదమ్మా అని అడుగుతుంటే పాపం చూసుకుంటుంది. అది కొంచెం షాక్ లో ఉంది, ఇదంతా ఎప్పుడు జరిగింది అన్నట్టు. ఇంకా అందరూ ఫ్రెష్ అయిపోయి లంచ్ చేస్తున్నాము. నేనైతే 3 plates లాగించేసాను, ఎందుకంటే అంత ఆకలిగా ఉంది. ఇంకా రూమ్ కి వెళ్ళిపోవడమే. సీ యు ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.